గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం నిన్న ఫస్ట్ రోమన్ కంప్లీట్ అయిపోయింది ఎక్సర్సైజ్ 1Cలో. సెకండ్ రోమన్ చూడండి. సెకండ్ రోమన్లో ఏంటంటే ఈ సమ్ములు 4 మార్క్స్కి రావచ్చు, 7 మార్క్స్కి కూడా ఛాన్స్ ఉంది. ఇక్కడ ఓన్లీ టాంజెంట్ నార్మల్ కాన్సెప్ట్ మీదే ఉంటాయి, కొత్త ఏమీ ఉండవు. చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ ఇంటర్సెప్టెడ్ బై ద సర్కిల్. Find the length of the card intercepted by the circle x square plus y square minus x plus 3y minus 20t equal to 0 on the line y is equal to x minus 3 అన్నాడు. అంటే మనకి ఒక సర్కిల్ ఇచ్చాడు, లైన్ ఇచ్చాడు, y equal to x minus 3 అనే ఒక లైన్ ఇచ్చాడు. అయితే ఈ లెంత్ ఆఫ్ ద కార్డ్ కనుక్కోమంటున్నాడు. length of the card y is equal to x minus 3. ఇంతవరకు ఉండేదే కార్డు. ఈ లైన్ ఎక్స్టెన్షన్ చేస్తే దాన్ని లైన్ అంటాం. ఈ లెంత్ కనుక్కోమంటున్నాడు. దానికోసం ఫార్ములా వచ్చేసరికి లెంత్ ఆఫ్ ద కార్డ్ వచ్చేసరికి ఫార్ములా 2 into root of r square minus d square. 2 into r square minus d square. length of the card equal to 2 into root of r square minus d square. 2 into r square minus d square. r value, d value కనుక్కోవాలి. r అంటే radius of the circle. d అంటే perpendicular distance from center to that line. ఆ సెంటర్ నుంచి ఆ లైన్కి ఉన్న డిస్టెన్స్నే మనం ఏమంటామంటే డి అని పిలుస్తాం. ఆ రెండు కనుక్కొని ఆ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సరే, ఫస్ట్ మనకేమి ఇచ్చాడో చూద్దాం. గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ ఏమి ఇచ్చాడు? సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 3y మైనస్ 22 ఈక్వల్ టు 0 అండ్ గివెన్ line equation is y is equal to x minus 3. దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే y కూడా అటు తీసుకెళ్ళిపోతే x minus y minus 3 is equal to 0. x minus y minus 3 is equal to 0. length of the card formula 2 into root of r square minus d square. ఈ ఫార్ములా గుర్తుంటే చాలు, ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసుకోవటం. ఇక్కడ ఫస్ట్ సర్కిల్ ఉంది కదా, మనం సెంటర్ అండ్ రేడియస్ రాసేసుకుందాం. సెంటర్ అంతా ఈ లెక్కకి చేద్దాం. 2g is equal to here 2g is equal to minus 1, 2f is equal to 3, c is equal to minus 22. జనరల్ ఫామ్తో కంపేర్ చేసుకుందాం. సర్కిల్ ఈక్వేషన్ ఆఫ్ ద జనరల్ ఫామ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c is equal to 0తో మనం కంపేర్ చేసుకుంటే 2g వాల్యూ, 2f వాల్యూ, c వాల్యూ రాసుకున్నాం. దట్ ఈస్ g is equal to minus 1/2, f is equal to 3/2. Center is 1/2 comma minus 3/2. 1/2 comma minus 3/2. లేదా సెంటర్ డైరెక్ట్గా చూసైనా మనం చెప్పేసేయచ్చు. 1 minus 1 అని ఉంది కాబట్టి దాంట్లో హాఫ్ 1/2, మైనస్ ఉంది కాబట్టి ప్లస్, దట్ ఈస్ ప్లస్ 1/2. 3 ఉంది కాబట్టి 3/2, దాంట్లో హాఫ్ 3/2, ప్లస్ ఉంది కాబట్టి మైనస్. సో ప్లస్ 1/2 మైనస్ 3/2. నెక్స్ట్ ఆర్ కనుక్కుందాం. రేడియస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. So that equal to root of minus 1/2 whole square or 1/2 whole square. Minus 1/2 whole square, 3/2 whole square, minus of minus 22 plus 22. That is 1/4 plus 9/4 plus 22. 1/4 plus 9/4, that is 10/4 plus 22. 10/4 plus 22. That is root of 4 get LCM 10 plus 88. That equal to 98/4. 98/4. That is 2 49s and 2 2s. That equal to root of 49/2. Root of 49/2. R is equal to root of 49/2. That implies R is equal to 7/√2. 7/√2. R value ఎంత వచ్చిందంటే 7/√2. నెక్స్ట్ d వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. d ఈక్వల్ టు ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు లైన్. సెంటర్ నుంచి లైన్కున్న
distance perpendicular distance ని మనం d అని తీసుకుంటున్నాం. d ఫార్ములా mod of ax1 plus by1 plus c by root of a square plus b square. Here a equal to 1, లైన్ కంపేర్ చేసుకుంటే a equal to 1, b equal to -1, c is equal to -3. సో దట్ ఈక్వల్ టు, లేదా ఈ పాయింట్ తీసుకెళ్ళి డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకోండి. సెంటర్ తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. సెంటర్ అంతా 1/2 - -3/2, 1/2 - -3/2 దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 1/2 మైనస్ ఆఫ్ -3/2 ప్లస్ 3/2 -3 అంతే, బై రూట్ ఆఫ్ 1 square plus -1 whole square, that equal to 1/2 plus 3/2, 4/2, that is 2 minus 3 by root 2, 2 minus 3, mod of -1, mod of -1 by root 2, that is equal to 1 by root 2. d is equal to 1 by root 2. r వాల్యూ వచ్చింది, d వాల్యూ వచ్చింది. సో లెంత్ ఆఫ్ ద కార్డ్ ఫార్ములా రాసుకుంటున్నాం. లెంత్ ఆఫ్ ద కార్డ్ ఫార్ములా 2 into root of r square minus d square. Length of the card equal to 2 into root of r square minus d square. 2 into r square minus d square, that equal to 2 into root of, here r value 7 by root 2, d value 1 by root 2. r square means 49/2, d means 1 by root 2, that is 1 by 2. 2 into root of 49/2 minus 1/2, 48/2. 48/2 means 24, that is 2 root 24. Root 24 means 4 into 6, that is 2 into 2, 4 into root 6, 4 root 6. Length of the card is 4 root 6. సో ఇక్కడ లెంత్ ఆఫ్ ద కార్డ్ అని అడిగాడు. మనకి లెంత్ ఆఫ్ ద కార్డ్ అంటే ముందు 2 into root of r square minus d square. సో r వాల్యూ అండ్ d వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఓకేనమ్మా. నెక్స్ట్ మనకి సెకండ్ ప్రాబ్లం కూడా సేమ్ అదే మోడల్ చేద్దరు. థర్డ్ ప్రాబ్లం కూడా అదే, కాకపోతే స్టాండర్డ్ ఫామ్ ఇచ్చాడు ఇక్కడ, అది ఒకసారి చూడండి. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ ఫార్మ్డ్ బై ద సర్కిల్ x² + y² is equal to a² ఆన్ ద లైన్ x cos alpha plus y sin alpha equal to p అని ఇచ్చాడు. సో సేమ్ ఇది ఎక్కడ కొత్తది ఏం మార్చాం. ద లెంత్ ఆఫ్ ద కార్డ్ ఈజ్ ఈక్వల్ టు 2 into root of r square minus d square. గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ x² + y² is equal to a². అదే రాసుకుంటాం. గివెన్ లైన్ ఎంత, x cos alpha plus y sin alpha equal to p. x cos alpha plus y sin alpha equal to p. సేమ్ లెంత్ ఆఫ్ ద కార్డ్ ఈజ్ ఈక్వల్ టు 2 into root of r² minus d². కాకపోతే దీనికి సెంటర్ రేడియస్ అంత కష్టపడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా స్టాండర్డ్ ఫామ్ కదా. సెంటర్ 0, 0 అండ్ రేడియస్ ఈస్ a. సో లెంత్ ఆఫ్ ద కార్డ్ 2 into root of r² minus d². సో d ఒకటి కనుక్కోవాల్సి వస్తుంది ఇక్కడ, మనం అదే చేస్తున్నాం చూడండి. సో హియర్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ 0, 0 and radius equal to a, small a. d equal to the perpendicular distance between point to line, center to line. Center is 0, 0 and the line is, so for perpendicular distance formula radham ax1 plus by1 plus c by root of a² plus b². దట్ ఈజ్ ఈ 0, 0 తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. సెంటర్ నుంచి ఏదైనా పోతుందో మార్చి బై రూట్ ఆఫ్ a² plus b² అని రాసేసుకోవచ్చు డైరెక్ట్గా, లేదా 0 plus 0 plus ఆర్ మైనస్ p, x cos alpha plus y sin alpha minus p equal to 0 రాసుకోండి. ఈక్వేషన్ రాసుకోవటమే. దట్ ఈస్ మైనస్ p బై రూట్ ఆఫ్ cos² alpha plus sin² alpha, cos² alpha plus sin² alpha, that equal to mod of minus p by cos² alpha plus sin² alpha value 1, that is equal to mod of minus p value p by 1 equal to p. So d is equal to p, perpendicular distance equal to p. So length of the card is length of the card is 2 into root of r² minus d², that equal to 2 into r means here a, that is a²
d means p, 2 into root of a square minus p square. So here length of the chord is 2 into root of r square minus d square formula, that equal to 2 into root of a square minus p square. Next problem చూడండి, fourth problem. Find the equation of the circle with the center 2, 3 and touching the line 3x minus 4y plus 1 is equal to 0. మనకి వాడు ఏమి ఇచ్చాడంటే సెంటర్ ఇచ్చాడు అండ్ టచింగ్ ద లైన్ 3x minus 4y plus 1 is equal to 0 అని ఇచ్చాడు. టచింగ్ ద లైన్ సెంటర్ ఇచ్చాడు. సో సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి అంటే సెంటర్ అండ్ రేడియస్ కావాలి. సర్కిల్ ఈక్వేషన్ కావాలి అంటే సెంటర్ అండ్ రేడియస్, సెంటర్ అండ్ రేడియస్ కావాలి మనకి. సో సెంటర్ ఆల్రెడీ ఇచ్చాడు, మనం రేడియస్ కనుక్కుంటున్నాం, సెంటర్ రేడియస్. సో సెంటర్ అండ్ రేడియస్ కనుక్కుంటే చాలు, మనకి సెంటర్ ఆల్రెడీ ఇచ్చేసాడు కాబట్టి రేడియస్ కనుక్కోవాలి. ఆ రేడియస్ కోసం ఏం చేస్తున్నాం అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కుంటున్నాం. సో టచింగ్ ద లైన్ అంటే ఒక లైన్ టాంజెంట్ ఈక్వేషన్ అవుతుంది అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి. ఒక లైన్ సర్కిల్కి టాంజెంట్ ఈక్వేషన్ అవుతుంది అంటే కండిషన్ ఏంటంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి. ఆర్ ఈక్వల్ టు డి అయితే లైన్ని టాంజెంట్ అని పిలవచ్చు మనం. సో చేద్దాం చూడండి. గివెన్ లైన్ ఈక్వేషన్ ఈజ్ ఏమి ఇచ్చాడు లైన్ ఈక్వేషన్ 3x minus 4y plus 1 is equal to 0. లైన్ యొక్క టాంజెంట్ అని ఆల్రెడీ ఇచ్చేసాడు. టచింగ్ లైన్ మీన్స్ దట్ ఈస్ టాంజెంట్. గివెన్ టాంజెంట్ ఈజ్ అని రాసుకోవచ్చు. గివెన్ లైన్ ఈక్వేషన్ ఈజ్ అండ్ రిక్వైర్డ్ ఈక్వేషన్ సెంటర్ ఈజ్ రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్ యొక్క సెంటర్ ఎంత అంటే రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ సెంటర్ ఈజ్ 2, 3. సో మనం సర్కిల్ ఈక్వేషన్ కావాలంటే సెంటర్ అండ్ రేడియస్ కావాలి. సర్కిల్ ఈక్వేషన్ కావాలంటే సెంటర్ అండ్ రేడియస్. ఆల్రెడీ సెంటర్ ఉంది 2, 3. సో రేడియస్ కనుక్కుంటే సరిపోతుంది. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. మనం అదే రాస్తున్నాం. సిన్స్ ఈక్వేషన్ 1 ఈజ్ tangent of circle S is equal to 0. Circle S is equal to 0. We have R is equal to D. టాంజెంట్ అవుతుంది అంటే లైన్ సర్కిల్కి టాంజెంట్ ఎప్పుడు అవుతుంది అంటే R is equal to D. అంటే టచ్ అవటం అంటే దాని అర్థం R equal to D. దిస్ ఈజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అదే రేడియస్, అదే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నమాట. సో ఆర్ ఈక్వల్ టు డి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కుంటే చాలు మనకి రేడియస్ వస్తుంది. ఎక్కడ అంటే సెంటర్ నుంచి ఈ లైన్కి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్, సెంటర్ నుంచి ఆ లైన్కి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కుంటే చాలు మనకి రేడియస్ వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ డి ఈక్వల్ టు mod of 3 into ఫార్ములా రాద్దాం. mod of ax1 plus by1 plus c by root of a square plus b square, that equal to mod of 3 into 2 minus 4 into 3 plus 1 by root of 3 square plus minus 4 whole square, that equal to 6 minus 12 plus 1 by root of 9 plus 16 25. 6 minus 12 plus 1, that is minus 6 plus 1, minus 5. Mod of minus 5 by 5. Mod of minus 5 means 5. 5 by 5, 1. That equal to 5 by 5 equal to 1. So here R is equal to 1. Center is 2, 3 and radius is 1. So required equation of circle is that is x minus h whole square plus y minus. So required equation of circle is x minus h whole square plus y minus k whole square is equal to r square. That is x minus 2 whole square plus y minus 3 whole square equal to 1 square. That is x square minus 4x plus 4 and plus y square minus 6y plus 9 equal to 1. That is x square plus y square minus 4x minus 6y
4 plus 9, that is 13. 13 minus 1, 1 ఇటు తీసుకొస్తే -1, 13 minus 1 plus 12 equal to 0. మనకి ఇక్కడ సెంటర్ ఇచ్చాడు, రేడియస్ కనుక్కోవడం కోసం కండిషన్ ఇచ్చాడు. ఆ రేడియస్ కనుక్కొని r = d కండిషన్లో రేడియస్ కనుక్కొని సర్కిల్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేసాము. ఇవి ప్రాబ్లమ్స్. మనం ఫస్ట్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం కంప్లీట్ చేసాం. సో సెకండ్ ప్రాబ్లం అండ్ ఫిఫ్త్ ప్రాబ్లం హోంవర్క్ చేయండి. సెకండ్ ప్రాబ్లం చూడండి ఒకసారి. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే x² + y² - 8x - 2y - 8 = 0, x + y + 1 = 0. క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ ఇంటర్సెప్టెడ్ బై ద సర్కిల్. Find the length of the card intercepted by the circle x² + y² - 8x - 2y - 8 = 0 and the line x + y + 1 = 0. అంటే సెకండ్ సమ్ లెంత్ ఆఫ్ ద కార్డ్ కనుక్కోమన్నాడు. దానికి లెంత్ ఆఫ్ ద కార్డ్ ఫస్ట్ సమ్ ఎలా అయితే చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ సమ్ అండ్ థర్డ్ సమ్ ఎలా చేసామో సెకండ్ సమ్ అలాగే కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ఫిఫ్త్ సమ్ వచ్చేసరికి సెంటర్ అండ్ టచింగ్ y యాక్సిస్ ఇచ్చాడు. సో ఇప్పుడు మనం ఫోర్త్ ప్రాబ్లం చేసాం కదా. ఫోర్త్ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? సెంటర్ ఇచ్చాడు, రేడియస్ కనుక్కోవడానికి టచింగ్ ద లైన్ అని ఇచ్చాడు. ఇక్కడ అయితే టచింగ్ ద y యాక్సిస్ అని ఇచ్చాడు. y యాక్సిస్ అని ఇస్తే ఇంకొంచెం ఈజీగా ఇచ్చేసినట్టు. y యాక్సిస్ అంటే x = 0. ఫార్ములా రాసుకొని రేడియస్ r = d. x యాక్సిస్ అంటున్నాడు కదా, టచింగ్ y యాక్సిస్ అంటున్నాడుగా. y యాక్సిస్ అంటే x = 0. ఎంత అవుతుంది ఆ డిస్టెన్స్? సో టచింగ్ y యాక్సిస్ కాబట్టి mod g అవుతుంది. mod g, రేడియస్ = mod g. సో సెంటర్ సబ్స్టిట్యూట్ చేసేసి g² అని రాసేసుకోండి. ఆ రిక్వైర్డ్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. వాటి వరకు కంప్లీట్ చేసుకున్నాము.